సో కిరాక్ ఆర్పి పేరు చెప్తేనే ఒక బ్యాచ్ అంతా పరుపు తరుపుకుంటారు. వాళ్ళు ఎవరో కాదు, మరి పేటీఎం బ్యాచ్. మరి జగన్ గారు అయినా సరే ఎప్పుడేం మాట్లాడతాడని కూడా అందరూ భయపడుతూ ఉంటారు. మరి తాజాగా ఆయన చేసిన కామెంట్స్ మళ్ళీ దుమారం లేపుతున్నాయని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మళ్ళీ వైసీపీ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా అటాక్కి దిగారు. అసలు అంత సంచలనమైన కామెంట్స్ మళ్ళీ ఏం చేశాడు ఆయన? సో ఆయనకు అలవాటే అనమాట. కిరాక్ ఆర్పి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అమ్మ మొగుడై కూర్చున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాలలో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ప్రతిసారి టీడీపీ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తాను. రీసెంట్గా 2.0 నేను బయటకు వస్తే నేను నా నిజ స్వరూపం చూపిస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అయితే ఓహో నీ 2.0 ఏంటో నేను చెప్పాలా, నీకు 11 సీట్లు వచ్చాయి కదా 2024 ఎన్నికలలో. అయితే నెక్స్ట్ 2029లో ఎన్నికలు అవుతాయి కదా, అప్పుడు 0-2-0 అని వస్తుంది. ఓహో అంటే నీకు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో 0 సీట్లు వస్తాయి అనమాట. అంటే నువ్వు కూడా ఓడిపోతావు. అంటే 175 సీట్ల దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ 11 సీట్లకు పడిపోయినావు. నెక్స్ట్ ఇయర్ మొత్తంగా ఉండవా? ఓహో అందుకేనా 2.0 అంటున్నావు అని ఎటకారంగా ఆయనని మాత్రం అంటే ఉన్నది కాస్త ఉంచుకునే కాస్త 2 ఊడ్చేసుకుంటావు, నువ్వు నీ అడుక్కునే పరిస్థితికి వస్తావు అన్నట్టుగా ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ ఫుల్ వైరల్గా మారాయి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా 2.0 వర్షన్ అని చెప్పినప్పుడు నువ్వు అసెంబ్లీకి రా ఫస్ట్ అనేది టీడీపీ వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇస్తున్నాయి అనమాట. ఎస్ ఆబ్వియస్లీ మీరు ఒక అంటే మనకు బెటర్ వర్షన్ చూపించాలంటే మనం బెటర్గా పనిచేసి చూపించాలి. సరే ప్రజల్లోకి వెళ్తున్నారా? అది లేదు. పోనీ అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారా? అది లేదు. ఏది లేనప్పుడు ఏ ధైర్యంతో 2.0 అంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడము, లేకపోతే ఏదో పంచ డైలాగులు వేస్తే పవన్ కళ్యాణ్ లా పంచ డైలాగులు వేస్తే గెలుస్తా అనుకుంటున్నారేమో. అంటే ఆయన ఏదో మైండ్ సెట్తో పనిచేస్తున్నారు, పాపం ట్యాబ్లెట్లు వేసుకోలేదు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎట్టకేలకు కిరాక్ ఆర్పి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక పేటీఎం బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా పాపం రిటర్న్ ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి అనమాట. ఇది కిరాక్ ఆర్పి 2.1 వచ్చా? ఎస్ ఖచ్చితంగా. సో ఆయన 2.0 ఈయనది కాదు. సో అది కొంచెం క్యారెక్టర్లు రివర్స్ చేసుకొని పేర్లు మార్చుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి 0.1 అని పెట్టుకొని ఇటు ఈయన మాత్రం 2.0 అని పెట్టుకోమనండి.